హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్. నేను మీ లవ్లీ సీత. మనం పోయిన ఎపిసోడ్లో చూశాం, తన ప్రజల దాహం తీర్చడానికి, రాజ్యంలోని కరువును పోగొట్టడానికి శాంత ఒక సాహసయాత్ర మొదలుపెట్టింది. అడవిలో ఉన్న ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి బయలుదేరింది. మరి ఆ అడవిలో ఏం జరిగింది? అసలు ఆడపిల్లంటే ఎవరో తెలియని ఆ ఋషికుమారుడు శాంతను చూడగానే ఏమయ్యాడు? ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా వినండి. శాంత తన చెలికత్తెలతో కలిసి పడవలో అడవికి చేరుకుంది. అది సామాన్యమైన అడవి కాదు ఫ్రెండ్స్, విభాండక మహర్షి తపస్సు చేసుకునే ప్రదేశం. అక్కడ పులి గాండ్రింపులు వినిపించవేమో గాని వేద మంత్రాలు మాత్రం వినిపిస్తాయి. ఆకులు రాలాలన్నా ఆ మహర్షి పర్మిషన్ ఉండాలేమో అన్నంత భయానకమైన నిశ్శబ్దంగా ఉంది అక్కడ. శాంతకు తెలుసు, విభాండక మహర్షి అక్కడ ఉండగా ఆశ్రమంలోకి వెళితే ఇక అంతే సంగతులు. ఆయన కోపంతో చూస్తే చాలు, భస్మమైపోతారు. అందుకే ఆ తెలివైన యువరాణి పులి గుహలో లేనప్పుడు వేటగాడు వెళ్ళినట్టు విభాండకుడు సమితలు తేవడానికి అడవిలోకి వెళ్లేదాకా వెయిట్ చేసింది.